దేశంలో నకిలీ మందుల విక్రయాలను అరికట్టడంతో పాటు వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్లు, యాంటీబయోటిక్స్, క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలు సహా పలు కీలక మందులపై క్యూఆర్ కోడ్ ట్రాకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధన ప్రకారం ఇకపై ఔషధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ప్యాకింగ్పై క్యూఆర్ కోడ్ను ముద్రించాలి లేదా అతికించాలి. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ ద్వారా ఆ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా మందుకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మందుల యొక్క అసలు లేదా నకిలీ లేదా అనే సమాచారం, తయారీ సంస్థ పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, డ్రగ్ లైసెన్స్ నంబర్ వంటి కీలక వివరాలు అందుబాటులోకి వస్తాయి. దీంతో నకిలీ మందులను గుర్తించడం మరింత సులభం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ ఔషధాల సమస్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య వినియోగదారులకు అదనపు భద్రతను కల్పించనుంది. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందుల విషయంలో పారదర్శకత పెరగడంతో పాటు రోగులు నాణ్యమైన ఔషధాలు పొందే అవకాశం మరింత మెరుగుపడనుంది. ఆరోగ్య నిపుణులు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. క్యూఆర్ కోడ్ వ్యవస్థ ద్వారా ఔషధాల సరఫరా గొలుసును సులభంగా ట్రాక్ చేయవచ్చని, నకిలీ మందుల వ్యాపారాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.